సంతోష్ కమ్ అదే చూస్తాను ఎక్కడ ఇది ఓన్లీ మామూలు ఇక్కడ లోకల్ దాంట్లో మొత్తం ఓన్లీ బిజినెస్ అన్నమాట. సూర్యాపేట్ చౌరస్తా అని మన లోకల్ పేజ్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంటుంది. ఈ పేజ్లో మన సూర్యాపేట రిలేటెడ్, సూర్యాపేట డిస్టిక్ రిలేటెడ్ న్యూస్ అయినా ఏదైనా చూపించాలన్నా మన పేజ్లో వస్తుంది అనమాట. అట్లా సూర్యాపేట ప్రజలందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టే పొజిషన్కి తీసుకొచ్చారు. దీనికి సూర్యాపేట ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన యాడ్ ఏజెన్సీలో మీ బిజినెస్ రిలేటెడ్ ఎలాంటి ప్రమోషన్స్ అయినా, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అయినా విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్ళడం మా ఉద్దేశము. అందుకే మన సూర్యాపేట చౌరస్తా యాడ్ ఏజెన్సీ అనేది ఓపెన్ చేస్తున్నాం. సూర్యాపేట బిడ్డ అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే చాలా చిన్న స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో ఇదే గడ్డ మీద పుట్టి ఇదే గడ్డ మీద నేను గెస్ట్గా రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఈ సూర్యాపేట చౌరస్తానే తన స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాడని నేను చూస్తూ ఉన్నా. చాలా కష్టపడుతూ ఎదుగుతూ ఆ పేజ్ని చాలా డెవలప్ చేసేటాను. సో ఆ డెవలప్ చేసిన తర్వాత ఈ యాడ్ ఏజెన్సీ అనేది పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను సడన్గా ఫోన్ చేసి అన్నిట్లో ఒక యాడ్ ఏజెన్సీ అనుకుంటున్నాను అని అనగానే నేను చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అరే మన దగ్గర తను కష్టపడి పెంచిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని దాన్నే తను యాడ్ ఏజెన్సీ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ యాడ్ ఏజెన్సీని ప్రతి సూర్యాపేట వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తన పబ్లిసిటీ అంత బాగుంటుంది. చేసే ప్రతి వీడియో కానివ్వండి, దానికి ఏదైతే యాడ్ చేస్తామో దానికి ఉన్న మెటీరియల్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ ఏమి దొరుకుతుంది, అక్కడ ఏముంటాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా చెప్తాను. సో అది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలి సూర్యాపేట సంబంధించిన వాళ్ళందరూ. నాట్ ఓన్లీ సూర్యాపేట డిస్టిక్ మొత్తం కూడా. సో ఇప్పుడు మిగతా మండలాల్లో కూడా చాలా పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ యాడ్ ఏజెన్సీని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా కూడా. థ్యాంక్ యూ. ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తారో దానికంటే ముందు మీరు అంత ప్రమోట్ చేయాలి తనని కూడా. సో ఒకరికొకరు ప్రమోట్ చేసుకుంటేనే ఈ పేజ్ అనేది ముందుకు వస్తుంది. సో ఈ మీడియా మిత్రులందరూ కూడా ఈ సూర్యాపేట చౌరస్తా యాడ్ ఏజెన్సీని కొంచెం పబ్లిసిటీ చేయండి. ఆ పబ్లిసిటీ తను ఈ పబ్లిసిటీగా మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. తీస్తుంటాడు కెమెరామెన్, చాలా మూవీస్ తీశారు. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లోకి వస్తున్నారు అనమాట. ఇప్పుడే వస్తున్నారు. ఫ్యూచర్ లో తనకంటే బాగా నా గురించి నేను చెప్పుకుంటా. ఎందుకంటే సో మాది సూర్యాపేట అండి, నూతనకల్ మండల్ బిగ్మాల విలేజ్ మాది. సో నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. నేను కంప్లీట్గా ఎప్పుడైతే మూవీస్లోకి ఎంటర్ అయ్యానో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. సో ఇప్పటి వరకు నేను దాదాపు 278 షార్ట్ ఫిల్మ్స్ కెమెరామెన్గా చేశాను. 5 సినిమాలకు వర్క్ చేశాను. ప్రస్తుతానికి నేను ఆర్జీవి గారి పర్సనల్ కెమెరామ్యాన్ని అండ్ పోసాని కృష్ణమురళి గారి మూవీ కెమెరామ్యాన్ నేను ప్రజెంట్. అండ్ కమింగ్ నెక్స్ట్ మంత్ నేను వరుణ్ సందేశ్ గారి మూవీ చేస్తున్నాను అండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్.